మోసపోయాం అనుకోవాలనేది ఎప్పటితో తేలలేదు. రైట్, ఒకసారి తెలంగాణ వెళ్దాం సార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రీఎంట్రీకి అవి అంటే ఏదో అంటారు కదా, ప్రీ పోల్స్ లాగా, ప్రీ ఎలక్షన్స్ లాగా, అలాగే ఒక ప్రీ టెస్టింగ్ లాగా అన్న ఉపయోగపడతాయా? తెలుగుదేశం పార్టీ నిజంగా సీరియస్ గా తెలంగాణ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వబోతోంది అని ఒక సంకేతం. ఓ రకంగా ఇది ఆ మధ్యన వీళ్ళ ఆశని ఇప్పుడు ఆపేసినట్టే. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆంధ్రలో గెలవగానే, క్రిందసారి కూడా 14-19 గెలవగానే తెలంగాణ దాంట్లో దూరారు. ఆ తర్వాత అక్కడ మళ్ళీ ఇద్దరు, అటు జగను దెబ్బతిన్నాడు, ఇటు బాబు దెబ్బతిన్నాడు, శాంతం ఆగిపోయారు. 19 టైంకి వచ్చేటప్పటికి ఆగిపోయారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో ట్రై చేశాడు, తనకి వర్కౌట్ కాలే. తర్వాత శాంతం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో అప్పుడు యాజిటేషన్స్ అవి చేశారు కాబట్టి ఇంకేముంది, మన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అని మళ్ళీ ఒక రాయేద్దామని చూశారు. చూస్తే ఏది బీజేపీతో పొత్తు, జ్యోతి కూడా రాసింది కదా, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించేశారు. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ తెలంగాణ నుంచి మనం పోటీ చేస్తాం, టీడీపీ తెలంగాణలో ఏదో ఆయన ఓపెన్ గా ప్రకటించేశారు. చెప్పారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ పొత్తు గురించి భయపడుతున్నారా లాంటిది జ్యోతి రాధాకృష్ణ రెచ్చగొట్టే రాసుకొచ్చాడు. స్టేట్మెంట్లు ఇచ్చారు వీళ్ళు, మా ముగ్గురు దాని గురించి. సీఎం రమేష్ లాంటి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు, కేటీఆర్ గురించి ఎట్లా భయపడుతున్నాడా అది ఇది అనేసి. అంటే వీళ్ళందరూ ఒక ప్లాన్డ్ గా వేశారు స్కెచ్.